హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 4వ తరగతి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది చూస్తున్నాము. తెలుగు తాళ్లపాక అన్నమయ్య జననం వచ్చేసి 9/5/1408లో, మరణం వచ్చేసి ఆయన చనిపోయింది 23/2/1503లో చనిపోయినట్టు తెలుపుతూ ఉంది. పద కవిత పితామహులు 32,000 సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రముగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. ఈయన తేట తెలుగు పలుకుబడి, దేశీ మధు సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుందన్నమాట. ఈ యొక్క పద్యాల గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ చూడగంటి అనేటువంటి తాళము, ఖండ, బృందావని రాగము, పల్లవి కంటి నకిలాండ కర్తనదకుని గంటి గంటి నగములో వీడుగొంటి నిజమూర్తి గంటి మహనీయ గణ ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి వహించిన గోపురంబుల గంటి పావనంబైన పాప వినాశనమును గంటి కైవసంబగు గగనగంగ గంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల గంటి తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి తిరువెంకటాచలాదిపో చూడగంటి అంటూ ఆచార్యుల వారు చక్కగా కీర్తనను పాడినారు. ఇక్కడ మీకు రాగంలో చెప్పలేకపోయినా మామూలుగా పద్యాన్ని ఈ విధంగా నా వల్ల అయినంది మీకు చెప్తూ ఉన్నాను. తర్వాత విందు అనేటువంటి పాఠాన్ని చూద్దాము.